ఈరోజు మన వాక్య ధ్యానాంశము కన్నీటిని తుడుచు ప్రభు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన 21:4. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని గూర్చిన వివరణ ప్రకటన గ్రంథము యొక్క 21 అధ్యాయమందు వ్రాయబడి ఉన్నది. అందువలన అంతవరకు కన్నీళ్లు, ఏడుపు, వేదన, దుఃఖము, మరణము ఉంటుందని గ్రహించుచున్నాం. అయినను ఈ లోకమందు జీవించుచుండగానే ప్రభు మన కన్నిటిని తుడుస్తూ ఉన్నాడు అనున్నది నిజము అయి ఉన్నది. బైబిల్ గ్రంథమందలి పరిశుద్ధులందరూ కన్నీటి మార్గము నడిచారు. వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేశారు. కీర్తన 84:6. బాకానగా కన్నీటి లోయ. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనల మోసుకుని వచ్చును. కీర్తన 126:5 ఇది వారి అనుభవంగా ఉండును. దేవుని బిడ్డలారా, మీరు కన్నీరు కార్చుచుండగా మీకు ఒక ఆదరణ కలదు. మృత్యుంజయుడై లేచిన క్రీస్తు మీ కన్నిటిని సంపూర్ణముగా తుడిచివేయును అను నిరీక్షణ కలదు. సింహాసన మధ్యముందుండు గొర్రెపిల్లవారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. పాత నిబంధన గ్రంథము అందును ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉన్నది. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. యెషయా గ్రంథము 25:8. దేవుని బిడ్డలారా, దేవుని సంతోషమును వరవలేని సాతాను ఆయా రీతులలో వేదన దుఃఖమును కలుగజేయుచున్నాడు. లోకమందు జన్మించు ప్రతి మనుష్యుడు ఏడ్చుచున్నాడు, కన్నీరు కార్చుచున్నాడు. అతడు మరణించినప్పుడు బంధుమిత్రులు అతని కొరకు ఏడుస్తున్నారు. ఇలాగ ఏడుపు, కన్నీరు అనునవి అనుదిన జీవితంలో ఒక భాగముగా ఉన్నది. అదే సమయంలో తన జన్మ కర్మ పాపములను గ్రహించువాడై పశ్చాత్తాపముతో కార్చు కన్నీరు కలదు. నింద, అవమానము వలన, కష్టనష్టముల వలన, వ్యాధి వలన కార్చు కన్నీరు కలదు. జ్ఞాపకమునకు సంతోషించువారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువడి. రోమాపత్రిక 12:15-16 కనబడుతుంది. ఈ దినవాక్యమును దేవుడు మీ జీవితంలో దేవుడు నెరవేర్చి దీవించునుగాక. ఆమెన్.